భారతీయ జనతా పార్టీతో ఆయన 2020 జనవరిలో పొత్తు పెట్టుకున్నారు. ఇది మెడకి పవన్ కళ్యాణ్ మెడకి గుదిబండ, దీన్ని లాక్కోలేక పీక్కోలేక చావాలి అన్నారు. ఈ రోజున అదే పరిస్థితి. టీడీపీతో పొత్తు బీజేపీకి ఇష్టం లేదు, ఈయనేమో అధికారంగా పొత్తుకున్నాడు. వాళ్ళకి వద్దని ఎలా చెప్పాలని తలకాయ పట్టు కూర్చున్నాడు. అదేంటి వాళ్ళు అమిత్ షా కొంచెం ఏదో టీడీపీ వ్యవహారంలో కొంచెం మెత్తబడ్డట్టు, ఆయన రేపు రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్దాం అన్న ఆలోచన ఏదో చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే నాకంటే ముందర ఎవరైనా సరే తెలుగుదేశం వాళ్ళు వచ్చి కూర్చుని ఇంటర్వ్యూ చేశారండి ఇక్కడ? లేదండి, ఎవరు చేయలేదు. కుర్చీ కలర్ పసుపుగా అది ఎప్పటి నుంచి అట్లాగే ఉంది. చెప్పండి. సరే, ఈ ఎన్నికల్లో మళ్ళీ చెప్తున్నాను, మీరు 3 నెలల తర్వాత వేచి చూడండి, లేకపోతే ఈ లోపే మీకు తెలిసిపోతుంది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని ఒక అన్టచబుల్గా చూస్తుంది. నాట్ ఓన్లీ భారతీయ జనతా పార్టీ, ఇండియా కూటమి కూడా. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే ఒక్క నాయకుడు కూడా జైలుకి వచ్చి పరామర్శించిన చంద్రబాబు నాయుడు చేసిన అవకాశవాద రాజకీయాలు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోయిన తెలంగాణ ఎన్నికల్లో వ్యవహరించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీని డిచ్ చేసి ఎలా బీజేపీకి వెళ్ళారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మనకెందుకు, ఆయన ఈజ్ టోటలీ ఆపర్చునిస్టిక్ అని చెప్పేసి ఒక స్టాండ్కి కట్టుబడి ఉన్న వ్యక్తి కాదు అని నమ్మదగిన వ్యక్తిగా ఆయన చూడండి. కొన్ని బీజేపీ వైఎస్ఆర్సీపీతో కలిసి వెళ్తుందా? బీజేపీ వైఎస్ఆర్సీపీ కలిసి వెళ్ళాలనుకున్నా కానీ వైఎస్ఆర్సీపీ ఐ డోంట్ థింక్ జగన్మోహన్ రెడ్డి విల్ అలైన్ విత్ బీజేపీ. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ బుద్ధున్న, విజ్ఞత, వివేకం, విచక్షణ, బుద్ధి, జ్ఞానమున్న ఏ ఒక్కడు 2019 ఎన్నికలలో దేశవ్యాప్తంగా 303 సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తిరస్కరించిన తీరు చూస్తే 0.83%. దాంట్లో ప్రజల ఆగ్రహం ఉంది, ఆవేదన ఉంది, ఆక్రోశం ఉంది. ఇవన్నీ ప్రజల మనోభావాలు. బీజేపీ పట్ల ఉన్న ఒక విధంగా చెప్పాలంటే ఏహ్యభావం ప్రదర్శిస్తే అటువంటి పార్టీతో విచక్షణ, విజ్ఞత, వివేకం ఉన్న ఏ రాజకీయ నాయకుడు పొత్తు పెట్టుకోడు. కేంద్రంలోనేమో బీజేపీతో సఖ్యత కావాలి, రాష్ట్రంలో అక్కర్లేదు. మరి ప్రభుత్వాల మధ్యలో సఖ్యత, అండర్స్టాండింగ్ వేరు, పార్టీల పరంగా ఎన్నికల్లో పొత్తులు వేరు. అందుకనే మిమ్మల్ని వైసీపీ అనలిస్ట్ అని అంటున్నారు. అదే అనుకోవచ్చు డెఫినెట్ గా. ఇప్పుడు ఏంటంటే పొత్తులో ఉండంగా కూడా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్కి మాకు ప్రత్యేక హోదా అక్కర్లేదు అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిందే, అది ఆంధ్రప్రదేశ్కి ఎంత ద్రోహం అండి. తెలంగాణ రాష్ట్రం విభజన ఏర్పడినప్పుడు హైదరాబాద్ సహా తెలంగాణ విడిపోతే ఆంధ్రప్రదేశ్లో యువతకి పరిశ్రమలు ఉండవని చెప్పారు. పరిశ్రమలు ఉండకపోతే యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు ఉండవు, ఆదాయం ఉండదు, అభివృద్ధి ఉండదు. ఆంధ్రప్రదేశ్ అస్తిత్వమే ప్రత్యేక హోదాతో ముడిపెట్టి అది 10 సంవత్సరాలు ఇస్తామని భారతీయ జనతా పార్టీ వాళ్ళ 2014 మేనిఫెస్టో 2వ పేజీ 5వ పేరా పాయింట్ నంబర్ 1గా పొందుపరిచి అది ఇవ్వను పోమన్న పార్టీకి మాకు ఇవేవి అక్కర్లేదు అని బాండ్ పేపర్ మీద రాసిచ్చారంటే చంద్రబాబు నాయుడు ఏమనుకున్నారు? 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గంగ పాలైనా పర్వాలేదు, నాకు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలు అన్నారు. పాచిపోయిన లడ్డు అని చెప్పి ఆయన అన్నాడు, ఆయన పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈయనేమో ప్యాకేజీ వద్దన్నాడు, ఆయనేమో పాచిపోయిన లడ్డూలని, ఎవడైతే పాచిపోయిన లడ్డు అన్నాడో వాడి మీద పోరాడుతున్నాడో వెళ్ళి వాడితో పొత్తు పెట్టుకున్నాడు. సో వీళ్ళిద్దరికి రాష్ట్ర ప్రయోజనాలు ఏ స్థాయిలో అవసరమో ప్రజలు అర్థం. పవన్ కళ్యాణ్ అంటే మీకు ఏమన్నా కొంచెం నచ్చదా మొదటి నుంచే? పవన్ కళ్యాణ్ అంటే 2019 తర్వాత అసహ్యం వేయటం మొదలుపెట్టి. ఎందుకని? ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన భారతీయ జనతా పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటాను అసలు? ఈ మధ్యలో ఆంధ్ర భావన అని ఓ చెప్తున్నాడు. ఆంధ్ర భావన ఏ క్వశ్చన్ ఉన్నా సరే ప్రత్యేక హోదా ఇవ్వని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటారు ఎవరైనా? మరి అదే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరి దాన్ని మర్చిపోతున్నారు. డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యాలలో ప్రత్యేక హోదా తీసుకురాకపోవడం ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడల్లా ప్రత్యేక హోదా అనేది ఒక ఎజెండాలో చెప్తారు. విపక్షాలు ఏమంటాయి? లోపల గదిలోకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదు, అంతా బోగస్, మేము నమ్మం అంటారు. విశాఖపట్నంలో బహిరంగ సభ జరిగింది. నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని అక్కడ ఉన్న లక్షలాది మంది ప్రజల సమక్షంలో, ఏదో కంటి తుడుపుగా, అదే కోట్ల మంది ప్రజలు చూస్తుండగా, కోట్ల మంది ప్రజలు చూస్తుండగా అడిగారు. ఆంధ్ర భావన ఉన్న పవన్ కళ్యాణ్, తెలుగుతనం కోసం పార్టీ పెట్టిన చంద్రబాబు నాయుడు, మా మధ్యలో ఎన్ని విభేదాలు ఉన్నా సరే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని ప్రత్యేక హోదా అడగటాన్ని మేము స్వాగతిస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఇవ్వలేని ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ నాయకులు. దాన్ని అప్రిషియేట్ చేయాలా వద్దా? యాజ్ ఎ కామన్ మ్యాన్, యాజ్ ఎ లీడర్, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కదా. మేము మా మధ్యలో ఆంధ్రప్రదేశ్లో చాలా విభేదాలు ఉండవచ్చు, కానీ
ప్రధానమంత్రి గారిని ప్రత్యేక హోదా అడగడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ అంశంలో మేము జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నడుస్తున్నాం. ఆ మాయరోగమా స్టేట్మెంట్ ఇవ్వడానికి? వీళ్ళ నాయకులు. నాకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మా నాన్నగారు మమ్మల్ని స్కూల్లో చేర్పించినప్పుడు మాకు హిందీ ఫస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించారు. కొద్దిగా మాకు కొద్దిగా కష్టమయ్యేది హిందీ ఇదేంటి అని. మా వాళ్ళకేమో వేరే వేరే సబ్జెక్ట్స్లో ఎక్కువ మార్కులు వస్తుంటే మాకు తక్కువ వచ్చాయి, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అట్లా. కానీ రాను రాను మేము దాంట్లో ఎనలేని పట్టు సాధించాం. మా నాన్నగారు ఒకటే చెప్పేవారు, తెలుగు మీడియం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం. ఇంగ్లీష్ హిందీ చదివితే నువ్వు ప్రపంచంలో ఎక్కడన్నా బతుకు. తెలుగు నేర్చుకోవద్దా ఏంటి? వద్దా అనలేదుగా, తెలుగు కూడా ఉందిగా. అవును, తెలుగు నీ మాతృభాష, నీకు ఆటోమేటిక్గా వస్తుంది, వెన్నతో పెట్టిన విద్య. అది నేర్చుకోవాల్సిన పని లేదు. నువ్వు నేర్చుకోవాల్సిన అదనంగా ఏంటంటే నీకు ఆల్రెడీ ఉన్న మాతృభాషతో పాటు అదనంగా ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోమని చెప్పి. మాట్లాడే భాష వేరు, తెలుగు సాహిత్యం వేరు, తెలుగు గ్రాంధికం వేరు, తెలుగు లోపల ఉన్న తెలుగుకు సంబంధించిన ఇంకా విషయాలన్నీ తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. డెఫినెట్ అండి. శ్రీకృష్ణదేవరాయల సమయంలో తెలుగు అనేది హైయెస్ట్ పీక్లో ఉంది. తెలుగు సాహిత్యం అనేది ఎందుకుంది? ఒక మంచి పద్యం మంచి కవితో రాస్తే మెడలో ఉన్న ముత్యాల హారం తీసి వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు, వజ్ర వైడూర్యాలతో వాళ్ళు సన్మానించేవాళ్ళు. ఇప్పుడు ఎవరెవరు లేరు. ఈ రోజున సినిమా ఇండస్ట్రీ సిగ్గులేని నటులు ఏమని తీసుకుంటున్నారు? పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు తెలుగు భాష తెలుగు కళల పేరు మీద తీసుకుంటున్నారు. ఎవరు కథలు రాస్తున్నారు? వాళ్ళకు వచ్చేది ఎంత పారితోషికం, వీళ్ళకి వచ్చేది ఎంత? సినిమా హీరో నటుడికి ఎందుకు ఇవ్వాలి ఎక్కువ? కథ రాసిన వాడికి కథ ఇవ్వాలి అంటే లేదు. మీరు సినిమాల్లో నటించే వాళ్ళే, మీరు మీ సినిమాకి కథ రాసిన వాడికే మీరు సరైన పారితోషికం ఇవ్వలేని వాళ్ళు, వాళ్ళని సరిగ్గా సత్కరించలేని వాళ్ళు, వాళ్ళని గౌరవించలేని వాళ్ళు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ సినిమా పేర్లు ఏంటి? వకీల్ సాబ్. అది మొన్న కదండి. అవును, అంతకుముందు అన్ని బాగానే వచ్చినాయి కదా. ఇవన్నీ కాదు. ఇంత తెలుగు ఒక మాట అంటారు, పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన పార్టీ పెట్టి తన కష్టార్జితాన్నంతా కూడా అక్కడ పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్తా, నేను నా డబ్బే అంతా దాంట్లో ఖర్చు పెడుతున్నాము అని చెప్పి ఆయన అంత గట్టిగా మాట్లాడుతూ ఆయన ఏదో రకంగా పార్టీని బతికించాలన్న ఆలోపన ప్రయత్నంలో ఆయన చేస్తుంటే మీకు ఎందుకు అంత కోపం? కాదు, ఆయన డబ్బు ఎక్కడ ఖర్చు పెడతానండి? మరి నాకు నా సినిమాల నుంచి వచ్చిన డబ్బే నేను ఇక్కడ ఖర్చు పెడుతున్నానని చెప్పాడు ఆయన బహిరంగంగానే. చాలా ఆయన చెప్పేది ఆయన 3 సార్లు చెప్పాడు. ఆయన చెప్పేది నమ్మేదా? నిజమేనా? మనం పోల్చుకోవాల్సిన పని లేదా? మనం ఆయన ఒక పాలసీ తీసుకొచ్చారు, క్రియాశీలక సభ్యత్వం అని. 500 రూపాయలు కడితే క్రియాశీలక సభ్యత్వం ఇస్తారు. మామూలు కార్యకర్తకి, క్రియాశీలక కార్యకర్తకి, ఇతర పార్టీలో ఏంటంటే ఎవరైనా సరే ఫుల్ టైమ్గా పనిచేసి పార్టీ కోసం చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంటే వాళ్ళని క్రియాశీలక కార్యకర్త అంటారు. జనసేన పార్టీలో నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండు, తెలంగాణలో ఉండు, మహారాష్ట్ర, దేశంలో 29 రాష్ట్రాలు ఎక్కడున్నా, విదేశాల్లో ఉన్నా, నువ్వు 500 రూపాయలు కడితే నువ్వు క్రియాశీలక సభ్యత్వం. నువ్వు క్రియాశీలకంగా ఉండక్కర్లా, 500 రూపాయలు కడితే క్రియాశీలక సభ్యత్వం. ఏంటి ఆయనకు ఫెసిలిటీస్ అంటే, ప్రమాదంలో ఆ వ్యక్తి మరణిస్తే అతని కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇస్తారు. ఇది పవన్ కళ్యాణ్ చెప్పేది. మీరు 500 కడితే మీకు ప్రమాద బీమా. కానీ పార్టీ శ్రేణులు ఏమని ప్రచారం చేసినాయి? మీరు కట్టే 500తో పాటు పవన్ కళ్యాణ్ తన కష్టార్జితం 1500 జోడించి ప్రీమియం కడుతున్నారని చెప్పారు. ఓకే. పోస్ట్ ఆఫీస్కి వెళ్తే 399 రూపాయలకి పవన్ కళ్యాణ్ కట్టే, మీరు జనసేన పార్టీకి కట్టే 500 కంటే 101 రూపాయి తక్కువ 399 రూపాయలు కడితే ఆ వ్యక్తి, కట్టిన వ్యక్తి ప్రమాదంలో మరిస్తే 10 లక్షల ప్రమాద బీమా. అంతేకాదు సుమా, అతనికి పిల్లలుంటే ఆ పిల్లల చదువు కోసం గరిష్టంగా 2 వరకు, 2 పిల్లలకి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు చొప్పున చదువు కోసం ఇస్తారు. 12 లక్షలు అయింది. ఆసుపత్రిలో చేరితే ఆసుపత్రి ఖర్చులకి 60,000 ఇస్తారు. అతనికి ఇవన్నీ మీరు చెప్పేది పవన్ కళ్యాణ్ సొంత కార్యకర్తలని జలగ పీల్చినట్టు వాళ్ళ కష్టార్జితం పీల్చి వాళ్ళని మోసం చేస్తున్నాడు. మీరు కట్టిన 500లో నేను 1500 కట్టి ప్రీమియం కడుతున్నా చెప్పే పవన్ కళ్యాణ్ ఫోన్పేలో, మీ ఫోన్పే తీయండి దయచేసి ఒకసారి ఫోన్పే ఓపెన్ చేయండి, మీరు ఓపెన్ చేయండి చెప్తాను. చేశాను. ఫోన్పేలో పైన ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఉంటుంది, తర్వాత రిసీట్స్ ఉంటుంది. ఓకే, చెప్పండి. దాంట్లో యాక్సిడెంట్ నొక్కండి. యాక్సిడెంట్ అని ఉంది. 5 లక్షలకి ఎంత ఉంది సార్ ప్రీమియం? దాంట్లో 50,000కి 40 రూపాయలు, లక్షకి 49 రూపాయలు, 5 లక్షలకి 249 రూపాయలు ఉందా? 5 లక్షలకి మీ ఫోన్పేలో 249 రూపాయలు ప్రీమియం ఇస్తుంటే ఈ పవన్ కళ్యాణ్ ఏ కంపెనీకి 2,000 కట్టి మీకు 5 లక్షల ప్రీమియం యాక్సిడెంట్ ఇస్తున్నాడండి? ఏ కంపెనీకి కడుతున్నాడు 2,000?
మీరు కట్టిన 500కి నేను 1000 జోడిస్తున్నాను చెప్తున్నారు కదా. ఎవరి చెవులో పువ్వు పెడుతున్నావు నువ్వు?